మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్న నాడుడి పాక్కు అతికినట్లు సరిపోతుంది. పాలన చేత కాదు కానీ కాశ్మీర్ తమదే అంటారు. ప్రజలకు 3 పూటలా తిండి పెట్టలేరు. అయినా కాశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమంటారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేయరు. కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల మద్దతు కోరి భంగపడతారు. ఈ తీరుపైనే కొన్నాళ్లుగా పీఓకే జనం బగ్గుమంటున్నారు. ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లోకి ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. షరీఫ్ సర్కార్ తమపై సీత కన్నేసిందంటూ రోడ్డెక్కారు. రెవెన్యూ ఉద్యోగులు అదే చేయడానికి సిద్ధమవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఇస్లామాబాద్పై తిరగబడుతోంది. ఈ పరిణామాలు చివరకు ఎక్కడి వరకు వెళ్లబోతున్నాయో తెలుసా? లెట్స్ వాచ్. షరీఫ్ ప్రభుత్వంపై తిరగబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్. ప్రజాందోళనలోకి ఎంటర్ అయిన పోలీసులు, రెవెన్యూ అధికారులు. రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పిన పీఓకే విలీన సమయం ఇదేనా? पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, आप मानते हैं ना? पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं। हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज़ और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ లో కొనసాగుతున్న సమయంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసిన పీఓకేను స్వాధీనం చేసుకోకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న టైంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా ఏదో రోజు భారత్లో ఏకమవుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే దానంతరం అదే తిరిగి వస్తుంది. అక్కడ ఉన్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా చేయగలిగే వాళ్ళం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం అని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కానీ పీఓకే విలీనం విషయంలో రాజ్నాథ్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారన్న ప్రశ్న అప్పట్లో చాలా మందికి అర్థం కాలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఓ క్లారిటీ వస్తుంది. ఇది ప్రస్తుతం పీఓకేలో సిచ్యువేషన్. వీరంతా ఎవరో తెలుసా? ఇప్పటి వరకు షరీఫ్ ప్రభుత్వానికి ఫేవర్ గా ఉంటూ పీఓకేలో ప్రజాందోళనల్ని అణచివేసిన పోలీసులు. ప్రస్తుతం ఆ పోలీసులే ఇస్లామాబాద్ పై తిరగబడుతున్నారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్ లో వందలాది మంది పోలీసులు నిరసనకు దిగారు. విధుల్లోకి చేరేందుకు నిరాకరించారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీఓకేలో కాశ్మీరీల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. అలాగే ఆర్థిక దోపిడీ, పరిపాలన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల మరణం తర్వాత వారి పొదుపు డబ్బులు కూడా కుటుంబాలకు ఇవ్వడం లేదని అంటున్నారు. గత 50 ఏళ్లుగా మరణించిన పోలీసుల కుటుంబాలకు ఇచ్చే పెన్షన్ను పెంచలేదన్నారు. అలాగే పీఓకేలో పెద్ద ప్రభుత్వాసుపత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానికాధికారులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే సౌకర్యాలు అందిస్తున్నారని, పోలీసుల్ని వారి కుటుంబాలను సెకండ్ క్లాస్ పౌరులుగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నిజానికి పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పోలీసులు వారి కుటుంబాలకు బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ఆ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. సైన్యం విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కానీ పీఓకేలోని పోలీసులకు మాత్రం ఇలాంటి సౌకర్యం లేదు. ఎందుకంటే పీఓకే నుంచి దోచుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం పాకిస్తాన్కు అలవాటు లేదు. ఈ క్రమంలోనే 7 దశాబ్దాలుగా తమను దోచుకుంటున్నారని, ఇకపై ఆ పప్పులు ఉడకవంటూ ఆందోళన బాట పట్టారు. పోలీసులు మాత్రమే కాదు, పీఓకేలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులు కూడా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం నల్ల బ్యాండ్లు ధరించి విధులకు హాజరవుతున్న రెవెన్యూ అధికారులు పాక్లోని ఇతర ప్రాంతాల మాదిరిగా తమకు కూడా సమాన హక్కులు ఇవ్వకపోతే ఆగస్టు 3 నుంచి వారు కూడా సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో పీఓకే గురించి ఆలోచించే స్థితిలో షరీఫ్ సర్కారు లేకపోవడం. అవును, పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం,
మరోవైపు వేర్పాటువాదం, ఇంకోవైపు ఎప్పుడైనా రాజకీయ సంక్షోభం రావచ్చన్న పరిస్థితులు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ విషయానికే వస్తే షరీఫ్ ప్రభుత్వం పూర్తిగా విదేశీ నిధులతోనే బతుకుబండి లాగుతోంది. వరల్డ్ బ్యాంక్, IMF వంటి సంస్థలు ఇచ్చే రుణాలే ఆ దేశానికి ఆధారం. ఇలాంటి సమయంలోనే లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించి అమెరికా షాక్ ఇచ్చింది. ఈ చర్యలతో ఎనీ టైం పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే వరల్డ్ బ్యాంక్, IMF సంస్థలు ఇప్పటికే ప్రకటించిన రుణాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఇస్లామాబాద్ పూర్తిగా దివాలా తీయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇలాంటి సమయంలో ఎక్కడో POK పోలీసులు, అధికారుల ఆర్థిక సమస్యల్ని పాక్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? పాకిస్తాన్లో సాధారణంగా తమ హక్కుల కోసం పోరాడేవారిని బలప్రయోగంతోనే అడ్డుకుంటారు. POK, బలూచిస్తాన్ సహా చాలా ప్రాంతాల్లో హక్కుల కార్యకర్తలు కనిపించకుండా పోవడానికి రీజన్ అదే. కానీ షరీఫ్ సర్కారు ప్రస్తుతం ఆ పని చేయలేదు. ఎందుకంటే POKలో ఎదురు తిరుగుతోంది సాధారణ పౌరులు కాదు, పోలీసులు. సైన్యంతో పోలీసుల ఆందోళనల్ని అణచివేద్దామని ప్లాన్ చేసిన వేర్పాటువాదంతో అందుకు అవకాశం లేకుండా పోయింది. బలూచిస్తాన్లో BLA, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపులు సైనికులే లక్ష్యంగా రెచ్చిపోయి దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా వేర్పాటువాదం రగులుతున్న ప్రాంతాల్లోనే సైన్యాన్ని అధికంగా మోహరించింది షరీఫ్ సర్కార్. వారిని పాక్ ఆక్రమిత కశ్మీర్లో మోహరించడానికి చాలా టైం పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే POKలో బలప్రయోగంతో ఆందోళనల్ని ఆపలేరు. అలా అని అక్కడి అధికారుల డిమాండ్లను నెరవేర్చలేరు. అందుకే రాజ్నాథ్ చెప్పిన POK విలీన సమయం ఇదేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. POKలో ప్రజాందోళనలు ఎంత ఉధృతమైతే భారత దౌత్య యుద్ధానికి అంత కలిసొస్తుంది. భారత్ పాక్ మధ్య కశ్మీర్ వివాదం POK విలీనంతోనే ముగుస్తుందని ప్రపంచ దేశాలకు భారత్ ఎప్పుడూ తెలిపింది. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రకుట్రల్ని ప్రపంచానికి వివరించేందుకు విదేశాల్లో పర్యటించిన అఖిలపక్ష ఎంపీలు ఈ మాటే చెప్పారు. ప్రధానంగా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలకు పాక్ కుట్రల్ని వివరించారు. ప్రస్తుతం POKలోని ప్రజల్ని ఇస్లామాబాద్ ఎలా ఇబ్బందులు పెడుతోందో వివరిస్తే పాక్పై మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. తద్వారా భారత్ పని తేలికవుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి ప్రపంచ దేశాలు అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ చైనా. POK విలీనం విషయంలో ఇప్పటి వరకు అడ్డుగా ఉన్నది చైనానే. అందుకు కారణం పాకిస్తాన్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టడమే. ఇటీవల బీజింగ్ భారత్తో సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. కాబట్టి చైనాతోనూ సంప్రదింపులు జరపడానికి అవకాశం ఉంటుంది. తద్వారా POK విలీనాన్ని యుద్ధం అవసరం లేకుండానే పూర్తి చేసేయొచ్చు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.